వైసీపీ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలను బయటపెడతామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని వకుళమాత ఆలయాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆయన సందర్శించారు. మంత్రులకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని అనగాని హెచ్చరించారు. పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో భూములకు సంబంధించి వందల ఫైళ్లు దొరికాయని చెప్పారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వైసీపీ పాలనలో ఒక్క మెగావాట్ విద్యుత్ కూడా కొత్తగా ఉత్పత్తి చేయలేదని, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి వినియోగదారులపై భారం మోపారని మండిపడ్డారు. చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం. తప్పకుండా ఏదైతే మదనపల్లి కాదు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కుంభకోణాలు బయటకు తీసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరు వెనక ఎంత పెద్ద హస్తం ఉన్నా కూడా తప్పకుండా ఏదో కుంభకోణాలు జరిగినాయో గత ప్రభుత్వంలో, ఇప్పుడు దానికి కూడా మేము అంటే ఎలాగైతే ఈ రాష్ట్రంలో అప్పుల్ని మేము లెక్క చేయలేకపోతా ఉన్నాం, ఇంకా ఇప్పటికి కూడా 2 నెలలు అయినప్పటికి కూడా అలాగే ఈ కుంభకోణాలు ఎన్ని జరిగినాయి అంటే 35,000 కోట్లు దోచుకున్నారా, 1,00,000 కోట్లు దోచుకున్నారా ఇంకా క్లారిటీగా కూడా రావట్లేదు. ఎందుకంటే రోజు కొత్త ఇష్యూ వస్తూ ఉంది కాబట్టి దాని మీద ఇంకా అధ్యయనం చేస్తాం. తప్పకుండా ఎవరున్నా కూడా తప్పకుండా వాళ్ళని మేము యాక్షన్ తీసుకుంటాం. మిగతా మా చీఫ్ సెక్రటరీ గారు వెళ్తే, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వెళ్తే తండోపతండాలుగా వేల సంఖ్యలో పబ్లిక్ వచ్చి వారి గ్రీవెన్స్ చెప్పారు. అలాగే మనం ఎవరైతే అనువాయులు ఉన్నారో పెద్దిరెడ్డి గారికి కానీ వారి కుటుంబానికి కానీ వారి ఇళ్లలో రేట్ చేస్తే కూడా కొన్ని వందల ఫైల్స్, అంటే ఇళ్లలో ఎవరైనా కన్సల్ట్ అయినా కూడా 10 ఫైళ్ళు 20 ఫైళ్ళు పెడతారు. ఇలా వందల ఫైళ్ళు పెట్టుకుని దాని వ్యవస్థ నిర్వహణ చేసే విధంగా, అలాగే 982 ఎకరాలు ఏదైతే అబాలిషన్ యాక్ట్ మీద తీసినట్టు అవన్నీ కూడా కనపడతా ఉన్నాయి కలము. నిజాన్ని కాదు, ఎన్నో ఫోన్లు వస్తా ఉన్నాయి, ఎంతోమంది పేపర్లు తీసుకొస్తా ఉన్నారు. తిరుపతి అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, చన్నమయ్య జిల్లా అవ్వచ్చు, ప్రతి దగ్గర కూడా వీరి యొక్క కుంభకోణాలు బయటకు వస్తాయి. త్వరలో మీకు అన్ని కూడా బయట పెడతాం. గతంలో ప్రభుత్వం 1 మెగావాట్ కూడా కొత్త ఉత్పత్తి తీసుకురాలా. ప్రతి సంవత్సరం అయితే 6 నుంచి 7% వాడకం అయితే పెరుగుతుంది. దానివల్ల ఉత్పత్తి తీసుకురాకపోవడం వల్ల కొత్త ఉత్పత్తి మొత్తం కూడా కరెంటు బిల్లు ఛార్జీలు పెరగాల్సి వచ్చింది. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి విద్యుత్ అందిస్తమే కాకుండా కొత్తగా విద్యుత్ ప్లాంట్లు కానీ, ఈ రాష్ట్రానికి సోలార్ విద్యుత్ కానీ, అదేవిధంగా రైతులకి కుసుమ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఇస్తే అది వైసీపీ గవర్నమెంట్ అందిపుచ్చుకోలేకపోయింది. దాని మీద అధ్యయనం చేస్తున్నాం. తొందరలోనే దాన్ని కూడా ప్రకటించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం.